వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుంది. వియత్నాంలో స్పీడ్ బోట్ బోల్తా పడిన ఘటనలో పలువురు మృతి చెందారు. అయితే వారిలో తెలుగు టూరిస్టులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో బోటులో 30 మందికి పైగా టూరిస్టులు ఉన్నారు. అయితే మృతుల్లో ఏపీకి చెందిన పలువురు వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో మచిలీపట్నానికి చెందిన కుటుంబం గెల్లి జయశ్రీయ మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. గెల్లి కిషోర్ పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే సహాయక బృందాలు పలువురిని రక్షించాయి. ప్రస్తుతం ఆ ప్రమాద దృశ్యానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ప్రమాద తీవ్రత ఏ రకంగా జరిగింది, బోట్ ఏ రకంగా ప్రమాదానికి గురైంది అనేది ఆ విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. ఈ బోటు ప్రమాదం వియత్నాంలో చోటు చేసుకుంది. స్పీడ్ బోట్ ఒక్కసారిగా బోల్తా పడడంతో పలువురు మృతి చెందారు. అయితే ఏపీ తమిళనాడు వాసులు ఉన్నట్టుగా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. వియత్నాంలో బోటు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు తెలుగు టూరిస్టులు కూడా ఉన్నారు. అయితే ఈ బోటు బోల్తా పడడంతో పలువురు మృతి చెందారు. ప్రమాద సమయంలో ఈ బోటులో సుమారు 30 మందికి పైగా టూరిస్టులు ఉన్నారు. మృతుల్లో ఏపీకి చెందిన పలువురు వ్యక్తులు ఉన్నట్లుగా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. అయితే మృతుల్లో మచిలీపట్నానికి చెందిన కుటుంబం. వియత్నాంలో బోటు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు తెలుగు టూరిస్టులు కూడా ఉన్నారు. అయితే ఈ బోటు బోల్తా పడడంతో పలువురు మృతి చెందారు. ప్రమాద సమయంలో ఈ బోటులో సుమారు 30 మందికి పైగా టూరిస్టులు ఉన్నారు. మృతుల్లో ఏపీకి చెందిన పలువురు వ్యక్తులు ఉన్నట్లుగా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. అయితే మృతుల్లో మచిలీపట్నానికి చెందిన కుటుంబం ఉంది. గెల్లి జయశ్రీ మృతి చెందినట్టు తెలుస్తోంది. మరోవైపు గెల్లి కిషోర్ పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే సహాయక బృందాలు పలువురిని రక్షిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. టూరిస్టులు మృతి చెందారు. మచిలీపట్నానికి, కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబం కూడా ఈ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గెల్లి జయశ్రీ మృతి చెందినట్లుగా సమాచారం అందింది. గెల్లి కిషోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అత్యంత బాధాకరమైన విషయం. మచిలీపట్నం గెల్లి కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. బోటులో 30 మంది. వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు తెలుగు టూరిస్టులు కూడా చిక్కుకున్నారు. పలువురు మృతి చెందారు. అయితే బోటు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కూడా ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఈ బోటు ప్రమాదానికి గురైన సమయంలో అందులో 30 మందికి పైగా టూరిస్టులు ఉన్నారు. మృతుల్లో ఏపీకి చెందిన పలువురు వ్యక్తులు ఉన్నట్లుగా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. మృతుల్లో మచిలీపట్నానికి చెందిన కుటుంబం ఉంది. గెల్లి జయశ్రీ మృతి చెందినట్లుగా ఇప్పటికే సమాచారం అందుతోంది. మరోవైపు గెల్లి కిషోర్ పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లుగా కూడా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. అయితే సహాయక బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని పలువురిని రక్షించాయి. ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. వియత్నాంలో స్పీడ్ బోట్లో 30 మంది వరకు కూడా టూరిస్టులు ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఈ స్పీడ్ బోట్ ప్రమాదానికి గురైంది. దీంతో పలువురు ఏపీ వాసులు కూడా చిక్కుకున్నారు. ఇప్పటికే ఆ డీటెయిల్స్ కూడా మనకి అందుతూ ఉన్నాయి. ఆ ప్రమాద తీవ్రత ఏ రకంగా జరుగుతోంది, వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ఏ రకంగా కొనసాగుతోంది, ఇవన్నీ కూడా విజువల్స్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, వియత్నాంలో తెలుగు వారు అక్కడ బోటు ప్రమాదంలో చిక్కుకున్నారు. మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఒక వ్యాపార కుటుంబంలో చాలా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. గెల్లి జయశ్రీ ఇప్పటికే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గెల్లి కిషోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. వియత్నాంలో పుక్వాక్ సమీపంలో స్పీడ్ బోటు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద బోటులో 30 మందికి పైగా పర్యాటకులు ఉన్నట్లుగా ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది. ఎత్తైన అలలు, బలమైన గాలుల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. మొత్తం మీద చూస్తే ఇక్కడ ఈ వీరిని రక్షించడం కోసం పలువురు సహాయ బృందాలు కూడా అక్కడ గాలింపు చర్యలు చేపడతా ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి పలువురు పర్యాటకులు మృతి చెందినట్టుగా సమాచారం ఉంది. మృతుల సంఖ్య పైన అధికార ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఎత్తైనటువంటి అలలు వలనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద మచిలీపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వ్యాపార కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. బలరాం, జయరాజ్, అంటే మొత్తం ఎంతమంది బృందంగా వెళ్లారు మచిలీపట్నానికి చెందిన కుటుంబ సభ్యులందరూ కూడా? మచిలీపట్నానికి సంబంధించి ఒక కుటుంబం అయితే గెల్లి కుటుంబ సభ్యులు 4 ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వారిలో జయశ్రీ
ఈ బోటు ప్రమాదంలో మృతి చెందినట్టుగా ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గెల్లి కిషోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన గురించి కూడా ఇంకా సమాచారం రావాల్సింది. మొత్తమే చూస్తే వీరు టూరిస్ట్ గా అక్కడికి వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. మొత్తం మీద బోట్ లో 30 మందికి పైగా పర్యాటకులు ఉన్నట్టుగా, వివిధ దేశాలకు సంబంధించిన వారు అందులో ఉన్నట్టుగా ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది. అక్కడ ఎత్తైన అలలు, బలమైన గాలుల కారణంగానే ఈ మరబోటు బోల్తా పడటం, దాంట్లో ఉన్నటువంటి 30 మంది ప్రయాణికులు కూడా మునిగిపోవడం జరిగింది. అక్కడ హుటాహుటిన అక్కడ పలువురిని రక్షించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతా ఉన్నట్టుగా సమాచారం అందింది. సహాయ బృందాలన్నీ కూడా అక్కడ పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో మొత్తం మీద తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తులు ఆ బోట్ లో ఉన్నట్టుగా సమాచారం అందింది. మొత్తం మీద ఇప్పుడు వరకు అందిన సమాచారం బట్టి కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సంబంధించిన గెల్లి కుటుంబ సభ్యులు 4 ఉన్నట్టుగా సమాచారం ఉంది. దాంట్లో గెల్లి జయశ్రీ అయితే ఇప్పటికే మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. అంటే మచిలీపట్నానికి చెందిన వాస్తవ్యులనే ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఇంకెవరైనా తెలుగు ప్రజలు ఈ టూరిస్ట్ బోట్ లో చిక్కుకున్నారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా బలరాం? ఇంకా దానికి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మచిలీపట్నానికి సంబంధించిన గెల్లి కుటుంబ సభ్యులు మాత్రం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మిగతా ఎవరెవరు ఉన్నారు ఏంటనేది ఇంకా అధికారికంగా ఇంకా రావాల్సి ఉంది. మొత్తం మీద మచిలీపట్నానికి సంబంధించి ప్రముఖ వ్యాపార కుటుంబానికి సంబంధించినటువంటి గెల్లి కుటుంబ సభ్యులైతే దాంట్లో ఉన్నట్టుగా ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది. మొత్తం మీద చూస్తే బోట్ లో 30 మందికి పైగా టూరిస్టులు ఉన్నట్టు, 2 ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారితో పాటు తమిళనాడుకు సంబంధించిన వారు కూడా దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద చూస్తే ఇప్పుడు వరకు అందిన సమాచారాన్ని బట్టి కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సంబంధించి గెల్లి జయశ్రీ మృతి చెందినట్లు, గెల్లి కిషోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు మాత్రం సమాచారం ఉంది. మిగతా అధికారిక సమాచారం అయితే ఇంకా రావాల్సింది. బలం జయరాజ్, అంటే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన బంధువులతో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అధికారికంగా ఆ వియత్నాం దేశం నుంచి ఏమైనా సమాచారం అందుతూ ఉందా? వారికి ఏమైనా అప్డేట్స్ వస్తూ ఉన్నాయా? బలరాం, మచిలీపట్నంలో వారి కుటుంబం సభ్యులు మొత్తం ఇంటికైతే తాళం వేసి ఉంది. వారి కుటుంబ సభ్యులు ఎవరైతే అందుబాటులో లేరు. మొత్తం మీద ఇప్పుడు అధికారికంగా అందిన సమాచారం బట్టి ఇప్పుడు వరకే మచిలీపట్నం గెల్లి కుటుంబ సభ్యులైతే వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడే సమాచారం అందిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించే పనిలో ఉంది. మొత్తం మీద 30 మంది దాంట్లో ఉన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుకి సంబంధించిన వారు కూడా ఆ మరబోట్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది ఇంకా అధికారికంగా ఇంకెంతమంది ఉన్నారు, ఉంటే ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది మృతి చెందారు, ఎంతమంది సురక్షితంగా ఇంకా బయటికి తీశారనేటువంటి సమాచారం అయితే ఇంకా రావాల్సింది. దీనికి సంబంధించి అధికారికంగా కూడా ఇంకా ఎంతమంది మృతి చెందారనేటటువంటి అంశం గురించి అధికారికంగా ప్రకటించాల్సింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ జయరాజ్. ప్రస్తుతం బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం, ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ అయితే ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు టూరిస్టులు చిక్కుకున్నారు. అయితే వియత్నాం స్పీడ్ బోట్ ఒక్కసారిగా బోల్తా పడడంతో పలువురు మృతి చెందినట్లుగా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ప్రమాద సమయంలో ఆ బోట్లో సుమారు 30 మంది వరకు కూడా టూరిస్టులు ఉన్నారు. ప్రస్తుతం ఆ బోట్ని స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. ప్రమాదానికి గురైన బోట్ ఏ రకంగా ఉంది, అందులో ఉన్న టూరిస్టులు ఎలా చిక్కుకుపోయారు, కొంతమంది కింద పడిపోయిన వారిని రక్షించేందుకు కూడా రెస్క్యూ బృందాలు హుటాహుటిన బోటు పరిసర ప్రాంతాలకు చేరుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు చిక్కుకున్న వారిని ఒడ్డుకు తీసుకువచ్చి వారిని కొంత రెస్క్యూ చేసి కాపాడే ప్రయత్నం చేస్తున్న సహాయక కార్యక్రమాలు కూడా మరోవైపు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఈ బోటు ప్రమాదానికి గురైన సమయంలో 30 మంది వరకు కూడా టూరిస్టులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మృతుల్లో ఏపీకి చెందిన పలువురు వ్యక్తులు ఉన్నారు. మృతుల్లో మచిలీపట్నానికి చెందిన కుటుంబం ఉంది. గెల్లి జయశ్రీ ఇప్పటికే మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు గెల్లి కిషోర్ పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లుగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం బట్టి మనం చూడొచ్చు. పలువురిని రక్షించే ప్రయత్నాలు అయితే సహాయక బృందాలు చేపడుతూ ఉన్నాయి. ఒకవైపు బోటు ప్రమాదం ఏ రకంగా అక్కడ ప్రమాదంలో చిక్కుకుంది అనే దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు ఒడ్డుకు తీసుకువచ్చి చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు, వారిని కాపాడే ప్రయత్నాలు మరోవైపు ఆ విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఏ స్థాయిలో అక్కడ అలల ఉధృతి కొనసాగుతోంది, అందులో బోట్ ఏ రకంగా చిక్కుకుంది,
అందులో ప్రయాణిస్తున్న 30 మంది టూరిస్టులు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు, వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు ఆ బోట్ పరిసర ప్రాంతాలకు స్పీడ్ బోట్స్తో వెళ్లి వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడి నుండి తెచ్చిన వారందరినీ కూడా ఒడ్డుకు చేర్చి వారిని వెంటనే రెస్క్యూ చేసి కొంత కాపాడే ప్రయత్నం అయితే ఇమ్మీడియట్గా చేపడుతున్న దృశ్యాలు కూడా మరోవైపు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఘోర ప్రమాదం వియత్నాంలో చోటు చేసుకుంది. స్పీడ్ బోట్ ఒక్కసారిగా ప్రమాదానికి గురి కావడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద సమయంలో బోట్లో 30 మంది వరకు కూడా టూరిస్టులు ప్రయాణిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం విజువల్స్ చూస్తే అర్థమవుతోంది ఏ స్థాయిలో అక్కడ అలల ఉధృతి ఉంది, స్పీడ్ బోట్ ఏ రకంగా అక్కడ నిర్వీర్య స్థితిలో ఉంది, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. బోట్లో ఉన్న 30 మంది టూరిస్టులు కూడా చాలామంది కింద పడిపోయిన సిచ్యువేషన్, వారిని కాపాడేందుకు అక్కడికి ఆ బోటు వద్దకు అనేక మంది రెస్క్యూ బృందాలు చేరుకుని వారిని కాపాడే ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి.